మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ఆయన సతీమణి శ్రీదేవితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ అమీర్పేట్లోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించి హాస్టల్ భవనం అద్దెకిచ్చిన బొంతు రామ్మోహన్ కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా హాస్టల్ ఖాళీ చేయాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే కాకుండా గత 3 రోజులుగా బొంతు శ్రీదేవి రౌడీలతో హాస్టల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఎఫ్ ఫర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. సార్, రేవంత్ రెడ్డి గారు, నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్. ఈ బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి చేతుల నుంచి, ఇలా కబంధ హస్తాల నుంచి మమ్మల్ని